Hello everyone, I am Jayanand Durpa. Previous videosలో OOPS కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ అండ్ ఫస్ట్ టూ ప్రిన్సిపల్స్ అయిన ఎన్కాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియోలో ఇన్హెరిటెన్స్ అనే ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రతిదీ మనం నేమ్తో డిరైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ ప్రిన్సిపల్ని కూడా నేమ్తో డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. హెరిడిటరీ అంటే ఏంటి? మనకి మన యాన్సెస్టర్స్ నుంచి వచ్చే అసెట్స్ ఇన్ ద సెన్స్ ప్రాపర్టీస్ కదా. సో ఇందులో కూడా ఇలానే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి హెరిడిటరీగా వెళ్ళే ప్రాపర్టీస్ వెళ్తాయి అన్నమాట. సో దాన్నే ఇన్హెరిటెన్స్ అంటాం. ఈ ఇన్హెరిటెన్స్ అనేది ఎందుకంటే అలౌస్ అదర్ క్లాసెస్ టు డిరైవ్ క్లాసెస్ అనమాట. మళ్ళీ చెప్తా, ఒక క్లాస్ ఉందనుకో, ఈ క్లాస్ ఇంకో కొన్ని క్లాసెస్ని డిరైవ్ చేస్తే ఈ సూపర్ క్లాస్కి ఉన్న ప్రాపర్టీస్ అనేవి ఈ సబ్ క్లాసెస్కి కూడా ఉంటాయి. అదే ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఈ ఏ క్లాస్ నుంచి అయితే డిరైవ్ చేసామో దాన్ని సూపర్ క్లాస్ అంటాం. ఏ క్లాస్లో అయితే డిరైవ్ అయ్యాయో వాటిని సబ్ క్లాసెస్ అంటాం. ఇంకా మనం డిరైవ్ చేయొచ్చు. ఇది ఒక లెవెలే కాదు, ఇంకా చాలా లెవెల్స్ ఉంటాయి. ఎక్స్టెండెడ్ క్లాసెస్ అని, లీఫ్ క్లాస్ అని, ఇలా. ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆబ్జెక్ట్స్ని ఎలా అయితే ఒక కేటగిరీలో పెట్టి దాన్ని క్లాస్ అన్నామో, ఇప్పుడు ఈ క్లాస్ని ఏ కేటగిరీలో పెడతామో అదే దీని సూపర్ క్లాస్ అనమాట. ఆబ్జెక్ట్స్ని ఏ కేటగిరీలో అయితే పెడుతున్నామో దాన్ని క్లాస్ అన్నాం కదా. ఇప్పుడు ఈ క్లాస్ని ఏ కేటగిరీలో పెడుతున్నామో అది దీని సూపర్ క్లాస్. ఇవన్నీ ఇట్లా హైరార్కియల్ మేనర్లో డేటా స్ట్రక్చర్ లాగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇది థియరిటికల్గా చూసాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. ఇప్పుడు కార్ అనే మనం స్టార్టింగ్ నుంచి కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్ని మనం ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేసాం. కానీ కార్ అంటే ఒకటే ఉండదు కదా, చాలా కేటగిరీస్ ఉంటాయి. యాక్షన్ కార్, స్పోర్ట్స్ కార్ అని, ఫ్యామిలీ కార్ అని, బిజినెస్ కార్ అని, ఇలా. ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ కార్ అన్నిటినీ కార్ అనే క్లాస్లో పెడుతున్నాం కదా. ఇప్పుడు ఈ కార్ అనే క్లాస్ని ఏ కేటగిరీలో పెడతాం? వెహికల్స్ అనే కేటగిరీలో పెడతాం. సో ఇక్కడ వెహికల్స్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది అనమాట. వెహికల్స్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. అండ్ ఈ వెహికల్స్ అనే క్లాస్లో ఏమేమి ఉంటాయి? కార్ అనే క్లాస్ ఉంటుంది, బైక్స్ అనే క్లాస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు కారు, బైక్ సబ్ క్లాసెస్ అనమాట. సో ఇప్పుడు కార్ అనేది వెహికలే, కానీ వెహికల్ అంటేనే కార్ కాదు కదా. సో ఇప్పుడు ఈ వెహికల్ అనే ప్రాపర్టీని హెరిడిటరీగా కార్కి వచ్చిందనమాట. అంటే ఈ కారు కూడా ఒక వెహికలే, బైక్ కూడా ఒక వెహికలే. సో ఇది ఇన్హెరిటెన్స్ అంటే. ఇప్పుడు ఇదొక క్లాస్ కదా. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి యాక్సెస్ ఎలా ఉంటుంది, ఏ క్లాస్ని యాక్సెస్ చేయగలదు, ఇవన్నీ మనం యాక్సెస్ మాడిఫైయర్స్ అనే ఒక కాన్సెప్ట్తో చేస్తామన్నమాట. సో ఇప్పుడు యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏంటి? దేనికి ఎలా యాక్సెస్ ఉండాలో మాడిఫై చేయడమే. ఈ యాక్సెస్ మాడిఫైయర్స్లో 3 టైప్స్ ఉంటాయి: పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు పబ్లిక్ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్ ఇవి కూడా వర్డ్స్ చాలా కామన్గానే ఉన్నాయి కదా, పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ అని. పబ్లిక్ అంటే ఏంటి? ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఇందులో కూడా మన ప్రోగ్రామింగ్ టర్మ్స్లో కూడా ఏంటంటే క్లాసెస్ విచ్ ఆర్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ బై ద రెస్ట్ ఆఫ్ ద క్లాసెస్, ఆర్ మీ సేమ్ క్లాస్లో ఉన్న మెంబర్స్ కానీ బయట క్లాస్లో ఉన్న మెంబర్స్ కానీ త్రూఅవుట్ ద ప్రోగ్రాంలో ఏ క్లాస్ నుంచి అన్నా యాక్సెస్ చేయొచ్చు అనమాట. అది పబ్లిక్. ప్రైవేట్ అంటే డిఫైన్ చేసిన క్లాస్లో కాకుండా ఇంకా ఏ క్లాస్ నుంచి యాక్సెస్ చేయలేం. అంటే ఏ క్లాస్లో అయితే దాన్ని డిఫైన్ చేస్తామో ఆ క్లాస్ నుంచి యాక్సెస్ చేయగలం. అది ప్రైవేట్. అండ్ ప్రొటెక్టెడ్ క్లాస్. ఈ ప్రొటెక్టెడ్ క్లాస్ ఏంటంటే మనం ఒక క్లాస్కి ప్రాపర్టీని అసైన్ చేసిన తర్వాత దాని సబ్ క్లాసెస్ మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలదు. అంటే మనం ఏ క్లాస్లో అయితే డిఫైన్ చేస్తామో ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్, దాని సబ్ క్లాసెస్లో ఉన్న మెంబర్స్ దాన్ని యాక్సెస్ చేయగలవు. అదే ప్రొటెక్టెడ్ క్లాస్ అనమాట. సో అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఇన్హెరిటెన్స్. అండ్ ఇంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే మోడిఫికేషన్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ పాలిమార్ఫిజం వచ్చే వీడియోస్లో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్.